ఒక నిర్మానుష్యమైన రూమ్‌లో ఓ వ్యక్తి ఒంటరిగా బంధింపబడతాడు. ఆ గోడల నిండా బటన్సే ఉంటాయి. ఒక్కో బటన్ నొక్కినప్పుడల్లా ఒక్కో వస్తువు వచ్చి అతని ముందర పడతాయి. ఇక్కడ బటన్ నొక్కితే ఎక్కడో భూకంపం రావడం ఏంటి? అసలు ఈ మిస్టీరియస్ రూమ్ ఏంటి? అందులోంచి ఎలా బయటపడ్డాడు? తెలుసుకుందాం రండి. ఇది 2009లో వచ్చిన 'సింబల్' అనే జపనీస్ ఫిల్మ్. ఇక కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే ఒక జపనీస్ మ్యాన్ కలర్ఫుల్ పైజామా వేసుకొని ఒక రూమ్లో పడుకుని ఉంటాడు. అతను నిద్రలేచి చూస్తే చుట్టూ తెల్లగా ఖాళీగా ఉంటుంది. ఆ రూమ్కి డోర్స్ కూడా ఉండవు. అసలు బయటకు వెళ్ళడానికి దారే ఉండదు. అతను గోడ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆ గోడను తగలగానే ఒక చిన్న బటన్ గోడ నుండి బయటకు వస్తుంది. దాన్ని బాగా పరిశీలించి ఆ బటన్ నొక్కుతాడు. వెంటనే చాలా బేబీ ఏంజిల్స్ గోడ నుండి బయటకు వస్తారు. కానీ కొన్ని సెకండ్స్కి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. కానీ వాటి శరీరంలో కొద్ది భాగం మాత్రం గోడకి బటన్స్ లాగా ఉండిపోతాయి. అది చూసి అతనికి విషయం అర్థమై దీన్ని అనవసరంగా ముట్టుకున్నానే అని వేలు వాసన చూసుకుని ఏడుస్తాడు. నన్ను బయటికి పంపండి అంటూ గట్టిగా అరుస్తాడు. కానీ అతనికి ఏ రిప్లై రాదు. ఇంకేం చేయాలో తెలియక అతను గోడకున్న బటన్స్ అన్ని ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఒక్కో బటన్ నొక్కినప్పుడల్లా చిన్న టూత్ బ్రష్ దగ్గర నుండి పెద్ద కుండీ దాకా ఏదో ఒక వస్తువు ఆ రూమ్లో పడుతూనే ఉంటుంది. అంటే ఒక బటన్ నొక్కినప్పుడు ఏ వస్తువు అయితే పడుతుందో ఆ బటన్ని ఎన్నిసార్లు నొక్కినా అదే వస్తువు పడుతుంది తప్ప ఇంకోటి రాదు. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకే బటన్ని మళ్ళీ మళ్ళీ నొక్కుతాడు. ఆ బటన్ నొక్కిన ప్రతిసారి షాప్ షిక్సే వస్తూ ఉంటాయి. అవి అలా రావడం చూసి ఎగ్జైట్ అవుతాడు. ఆ ఎగ్జైట్మెంట్లో అనుకోకుండా షాప్ షిక్ కాకుండా పక్కనున్న వేరే బటన్ నొక్కుతాడు. ఒక చిన్న కాటు వచ్చి అతని కాలికి గట్టిగా తాకుతుంది. ఆ నొప్పి వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ లో అతను వెళ్లి ఇంకో బటన్ నొక్కుతాడు. అప్పుడు ఆ బటన్ లోపలికి వెళ్లి సీట్ బయటకు వస్తుంది. ఒకసారిగా అతని మొహం మీదకి గ్యాస్ వదులుతుంది. ఇంకేం చేయాలో తెలియక బీచ్ బెంచ్ పైన పడుకొని అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడు. అతనున్న రూమ్ లో చాలా వస్తువులు పడున్నాయి. అలా ఒక బాల్ తో ఆడుకుంటూ ఉన్నప్పుడు అనుకోకుండా అది వెళ్లి ఒక బటన్ కి తగులుతుంది. అప్పుడు గోడలో నుంచి సుషి అనే డిష్ బయటకు వస్తుంది. అది చూసి దాన్ని తినాలనుకుంటాడు. కానీ అందులో నంచుకోవడానికి సాస్ రాదు. దాంతో అతను గట్టిగా సాస్ ఉంటే ఇస్తారా ప్లీజ్ అని అరుస్తాడు. మళ్ళీ ఏ రిప్లై రాదు. సోయా సాస్ కోసం పక్కనున్న వేరే బటన్స్ నొక్కుతాడు. దేన్ని నొక్కినా ప్రతిసారి అదే డిష్ వస్తుంది కానీ సాస్ రాదు. సర్లే అనుకొని సాస్ లేకుండానే దాన్ని తినేస్తాడు. తినడం పూర్తయ్యాక ఏదో క్యాజువల్ గా పక్కనున్న ఇంకో బటన్ నొక్కుతాడు. ఈసారి ఒక సాస్ బాటిల్ వస్తుంది. అది చూసి అతనికి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కోపంతో ఆ బాటిల్ ని విసిరికొడతాడు. అలా కాసేపు అయ్యాక అతను ఇంకో బటన్ ని ప్రెస్ చేస్తాడు. ఈసారి 3D గ్లాసెస్ వస్తాయి. అవి పెట్టుకొని చూస్తే అతనికి గోడ పైన ఒక బేబీ ఏంజిల్ కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి అమిత్ ని పిలిచినట్టు దాని ఆ బటన్ నొక్కు అని సైగ చేస్తూ కనిపిస్తుంది. దాంతో ఆ బటన్ ప్రెస్ చేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు అనుకొని ఆనందంగా డాన్సులు చేస్తాడు. వెళ్ళి ఆ బటన్ ప్రెస్ చేయగానే రూమ్ లో రెడ్ లైట్ వెలిగి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ అయిపోగానే రూఫ్ లో నుండి భారీ సీట్ బయటకు వచ్చి గ్యాస్ వదులుతుంది. అది అతనికి తగిలి కుప్పగూలిపోతాడు. మళ్ళీ కొన్ని బటన్స్ ప్రెస్ చేసిన తర్వాత చివరికి కామిక్ బుక్ సిరీస్ చదువుతుంటాడు. ఆ బుక్స్ అతనికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. అలా అతను 5 పార్ట్స్ చదువుతాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి నెక్స్ట్ పార్ట్ కోసం ఒక బటన్ ప్రెస్ చేస్తాడు. కానీ 6th పార్ట్ రాకుండా 7th పార్ట్ వస్తుంది. దాంతో అతనికి కోపం వస్తుంది. ఇంకా బటన్స్ ప్రెస్ చేస్తూనే ఉంటాడు. 7, 8, 9 పార్ట్స్ వస్తాయి కానీ 6th పార్ట్ మాత్రం రాదు. దానికోసం ఇంకో బటన్ నొక్కుతాడు. అప్పుడు ఆ రూమ్ లో గోడ చిన్నగా ఓపెన్ అవుతుంది. దాని వెనకాల ఒక డోర్ ఉంటుంది. అది చూసి చాలా ఎగ్జైట్ అవుతాడు. కానీ ఆ ఎగ్జైట్మెంట్ లో ఏ బటన్ నొక్కాడో మర్చిపోతాడు. టెస్ట్ చేయడానికి ఒక బటన్ ప్రెస్ చేస్తాడు. సడన్ గా ఒక ఆఫ్రికా మనిషి ఒక గోడ నుండి వచ్చి ఇంకో గోడలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకో బటన్ ప్రెస్ చేస్తే అతని తలపైన వాటర్ పడతాయి. మూడో బటన్ ప్రెస్ చేస్తే గోడ ఓపెన్ అవుతుంది. కానీ అతను అక్కడికి వెళ్లే లోపే అది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ట్రై చేస్తాడు కానీ వెళ్ళలేకపోతాడు. ఆ బటన్ ప్రెస్ చేసి ఉన్నంతసేపు మాత్రమే ఆ గోడ ఓపెన్ ఉంటుందని అతనికి అర్థమవుతుంది. ఆ డోర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా విధాలుగా ట్రై చేస్తాడు. తాడుతో ట్రై చేస్తాడు, ట్రోలీతో ట్రై చేస్తాడు. అలా ఎన్ని ప్లాన్లు వేసినా చేరుకోలేకపోతాడు. బటన్ ని నొక్కి పెట్టడానికి కుండీని ఆ బటన్ పైన పెడతాడు. బరువు సరిపోక ఆ బటన్ మళ్ళీ పైకి వస్తుంది. దాంతో కుండీ బరువును పెంచడానికి ఒక ప్లాన్ వేస్తాడు. వాటర్ బటన్ ని నొక్కి ఆ నీళ్ల సహాయంతో కుండీని నింపడానికి ట్రై చేస్తాడు. కానీ నీళ్లు అతని తలపైన మాత్రమే పడతాయి. నానా తంటాలు పడుతూ ఆ కుండీలోకి నీళ్లు నింపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే అక్కడ రూమ్ లో కుండీ బరువును పెంచడానికి అతను షూషీలతో ఆ కుండీని నింపుతూ ఉంటాడు. కానీ అది ఓవర్ వెయిట్ అవుతుంది. మళ్ళీ దాన్ని లేపలేక అందులో ఉండి కొన్ని షూషీలను తీయడానికి ట్రై చేస్తాడు. కానీ అతని చెయ్యి అందులో పట్టకపోవడంతో చాప్ స్టిక్స్ తో చాలా ఓపిక్గా కొన్ని షూషీలను బయటకు తీస్తాడు. ఇంకా కుండీని బటన్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఈ బిజీలో పడి మళ్ళీ ఆ డోర్ బటన్ ఏదో మర్చిపోతాడు. దాంతో ఇంకా చేసేదేం లేక ఆ కుండీని పక్కన పెట్టి మళ్ళీ అక్కడున్న ఒక్కో బటన్ ని ప్రెస్ చేస్తూ ఉంటాడు. అలా ఒక బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ ఆఫ్రికా మనిషి రావడంతో అనుకోకుండా కుండీకి అతను కాలు తగిలి కుండీ విరిగిపోతుంది. ఇంకా కోపంలో అతను గట్టిగా అరిచి గీపెట్టి అదే ఫ్రస్ట్రేషన్ లో షూషీలతో ఆ బటన్ ని గట్టిగా నొక్కి పెడతాడు. అయినా ఆ బటన్ ఆగదు. టేప్ పెట్టి ట్రై చేస్తాడు. స్టీల్ ప్లేట్ తో ట్రై చేస్తాడు. ఏవి కూడా ఆ బటన్ ని ఆపలేకపోతాయి. ఏం చేసినా అతను డోర్ దగ్గరికి చేరుకోలేకపోతాడు. అన్నిసార్లు ట్రై చేసి అతనికి బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. దాంతో పెయిన్ కిల్లర్స్ వేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడు. ఆ తర్వాత బ్రష్ చేసుకుందాం అనుకొని వాటర్ కోసం వాటర్ బటన్ నొక్కుతాడు. కానీ అనుకోకుండా వేరే బటన్ ప్రెస్ అయ్యి సీలింగ్ నుండి ఒక రోప్ వస్తుంది. ఆ రూప్ ని చూసి అతను చాలా ఎగ్జైట్ అవుతాడు. దాంతో వేలాడుతూ డోర్ దగ్గరికి ఫాస్ట్ గా వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. ప్లాన్ ప్రకారం డోర్ దగ్గరికి చేరుకుంటాడు. కానీ ఆ డోర్ లాక్ చేసి ఉంటుంది. లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుండగానే ఆ గోడ సెక్షన్ క్లోజ్ అవుతుంటుంది. అది
గమనించి వెంటనే వెనక్కి వచ్చేస్తాడు. డోర్కి లాక్ ఉందనే కోపంతో గోడను తంతాడు. మళ్ళీ అనుకోకుండా ఒక బటన్ ప్రెస్ అయ్యి గాల్లో ఒక కీ కనిపిస్తుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఆ కీ తీసుకొని ఆ డోర్ను ఓపెన్ చేస్తాడు. కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. పైకి చూస్తే డోర్కి ఇంకో తాళం వేసి ఉంటుంది. అది నెంబర్స్తో కూడిన లాక్. దాంతో వెంటనే ఆ డోర్ క్లోజ్ అవ్వకముందే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అప్పుడు అనుకోకుండా ఆ గోడ అతని బ్యాక్కి తగిలి మళ్ళీ దెబ్బ తగులుతుంది. ఆ పెయిన్లో ఫ్రస్ట్రేషన్ వచ్చి ప్లంగర్ను విసిరేస్తాడు. అదొక బటన్కి తగిలి ఆ ఆఫ్రికా మనిషి మళ్ళీ వస్తాడు. అతని తలపైన ఒక కోడ్ ఉంటుంది. అదే డోర్ లాక్ అని అర్థమయ్యి అతను మళ్ళీ ఆ డోర్ దగ్గరికి వెళ్తాడు. ఒక్కో ట్రైలో ఒక్కో నెంబర్ని సెట్ చేస్తూ ఫైనల్గా ఆ లాక్ను ఓపెన్ చేస్తాడు. సరిగ్గా డోర్ ఓపెన్ చేసే టైంకి ఇటువైపు గోడ క్లోజ్ అవడంతో లోపల డోర్ ఓపెన్ చేయడానికి అతనికి ప్లేస్ సరిపోదు. అతను కనీసం కదలడానికి కూడా ప్లేస్ లేకుండా అందులోనే ఇరుక్కుంటాడు. ఆ బాధతో అక్కడే కూర్చొని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. బయట రూమ్లో ఉన్నప్పుడు అతను కనీసం ఆ వస్తువులతో టైం పాస్ చేసేవాడు. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందే అని తన గతాన్ని తలుచుకుంటూ బాధపడతాడు. అప్పుడే పక్కనున్న గోడలోంచి చిన్న వెలుగు రావడం గమనిస్తాడు. ఇంకా గోడను పక్కనకి నెట్టి చూస్తే అది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ చేస్తే అతనికి ఒక దారి కనిపిస్తుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా అందులోని బయటికి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఆ దారి నిండా చాలా గుమ్మాలు ఉంటాయి. చుట్టూ మొత్తం చీకటిగా ఉంటుంది. అలా చాలా దూరం పరిగెత్తాక చివరిగా ఒక రూమ్లోకి చేరుకుంటాడు. పరిగెత్తే టైంలో అతని వెంట్రుకలు పెద్దగా మారుతాయి. అతని డ్రెస్లో ఉండే కలర్ కూడా ఫేర్ అవుట్ అయిపోయి కలర్ఫుల్గా ఉండే డ్రెస్ కాస్త మామూలుగా మారిపోతుంది. ఈ రూమ్ కూడా ముందు రూమ్లా ఖాళీగానే ఉంటుంది. అయితే ఈ రూమ్లో బేబీ ఏంజల్స్ కాకుండా పెద్ద ఏంజల్స్ వస్తారు. వాళ్ళు కూడా కాసేపటికి వాళ్ళ బటన్స్ని గోడకు వదిలేసి మాయమైపోతారు. కట్ చేస్తే ఇటువైపు ఒక రెజ్లింగ్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యాచ్లో ఇద్దరు స్ట్రాంగ్ అపోనెంట్స్ కలిసి రూల్స్ బ్రేక్ చేసి మరీ ఒక అతన్ని బాగా కొడుతూ ఉంటారు. అతను ఒక్కడే అవడం వల్ల ఏం చేయలేకపోతాడు. అలా అతన్ని చైర్తో కొడుతుండగా సరిగ్గా అప్పుడే ఇటువైపు రూమ్లో అతను గోడకున్న ఒక బటన్ ప్రెస్ చేస్తాడు. దాని ఎఫెక్ట్ ఇక్కడ మ్యాచ్ పైన పడుతుంది. అతని మెడ రబ్బర్లా సాగి అతని తలతో ఆ అపోనెంట్స్ని నాక్ చేస్తాడు. కానీ అక్కడ ఎన్నిసార్లు బటన్స్ నొక్కినా ఆ రూమ్లో మాత్రం ఏం జరగదు. అతనికి వింతగా అనిపించి మళ్ళీ మళ్ళీ అదే బటన్ నొక్కుతుంటాడు. అలా అతను బటన్ నొక్కుతున్నప్పుడల్లా ఇటువైపు ఇతని తల రబ్బర్లా సాగుతూ రింగ్లో ఉన్న అందరినీ కొట్టేస్తూ ఉంటాడు. ఫైనల్గా మ్యాచ్ విన్ అవుతాడు. ఆ బటన్ పనిచేయట్లేదేమో అనుకొని ఇతను ఆ రూమ్లో ఉన్న వేరే బటన్స్ ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అమెరికాలో మ్యూజిక్ కాన్సర్ట్లో పాడుతున్న ఒక సింగర్ సడన్గా తన నోట్ నుండి డ్రాగన్లా నిప్పులు కక్కుతాడు. దాని కారణం కూడా ఇక్కడ ఇతను నొక్కుతున్న బటనే అని మనకు అర్థమవుతుంది. ఇంకో బటన్ ప్రెస్ చేస్తే రష్యాలో మెజిషియన్ మ్యాజిక్ ట్రిక్ ఫెయిల్ అవుతుంది. మూడో బటన్ ప్రెస్ చేస్తే చైనాలో ఉన్న ఒక అతను కుక్కలా బిహేవ్ చేస్తాడు. అంతలో రూమ్లో అతను పైనుండి లైట్ రావడం చూస్తాడు. పైన రూఫ్ లేదని పై వరకు చేరితే బయటకు వెళ్ళిపోవచ్చు అని అతనికి అర్థమవుతుంది. దాంతో ఇంకా బటన్స్ని పట్టుకొని పైకెక్కడం స్టార్ట్ చేస్తాడు. ఎక్కేటప్పుడు అన్ని బటన్స్ ప్రెస్ అయ్యి ప్రపంచంలో చాలా చోట్ల దాని ఎఫెక్ట్ పడుతుంది. పూలు పూయడం దగ్గర నుండి జంతువులు చనిపోవడం వరకు, సుమో రెజ్లర్స్ దగ్గర నుండి మూన్ పైన ఆస్ట్రోనాట్ వరకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. అలా ఎక్కుతూ ఎక్కుతూ తెలియకుండానే అతను కూడా ఏంజల్లా గాల్లో ఎగురుతాడు. అతనికి చుట్టూ గోడపైన ప్రపంచంలో జరిగే విధ్వంసాలన్నీ కనిపిస్తాయి. అవన్నీ చూసి చలించిపోయి అతను శాంతిని ఎంచుకుంటాడు. అతని డ్రెస్ పూర్తిగా తెల్లగా మారిపోయి అతను ఒక ఏంజల్లా మారిపోతాడు. అలా గాల్లో ఎగురుతూ ఒక్కో రూమ్కి చేరుకుంటాడు. ఆ రూమ్లో ఒకవైపు గోడ పైన ఓల్డ్ మ్యాప్ ఉంటుంది. అతనికి ఎదురుగా ఉన్న గోడకి పెద్ద బటన్ ఉంటుంది. ఇతను ఆ బటన్ నొక్కడానికి ముందుకు కదలగానే మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, దీని కంక్లూజన్ ఏంటి, అసలు ఆ రూమ్ ఏంటి అని డైరెక్టర్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. దీన్ని ఒక క్లిఫ్ హ్యాంగర్లా వదిలేశాడు. అంటే మీకేమర్థమైతే అదే తీసుకోండి అని. దీంతో ఈ మూవీ మీద ఒక్కో కంట్రీలో ఒక్కో ఒపీనియన్ ఉంది. మనిషి పుట్టుక నుండి చావు దాకా పడే స్ట్రగుల్స్ని సింబాలిక్గా చూపించాడని కొంతమంది అంటే, విశ్వాసాన్ని బటన్స్తో ఆపరేట్ చేస్తూ మనిషిని దేవుడిలో లీనం చేసుకునే ప్రాసెస్ని చూపించారంటూ కొంతమంది అంటారు. ఈ సినిమా మీద ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో మీ ఒపీనియన్ ఏంటో, మీకేమర్థమైందో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.